నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అన్న కొంతమంది శేఖర్ అని చెప్పాడు, అన్న కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, సెకండ్ హాఫ్ బాగుంది అంటారు. అండ్ ఐ థింక్ అది ఫెంటాస్టిక్, ఎందుకంటే రెండు బాగున్నాయని అర్థం సార్. క్రియేటింగ్ కాన్వర్సేషన్. యూనానిమస్గా వచ్చి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదని ఎవ్వరూ అనలేదండి. యూనానిమస్గా వచ్చి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదు. చాలా మంది సెకండ్ హాఫ్ నచ్చుతుంది. సో అట్లీస్ట్ మన వరకు మనం రెండు హాఫ్స్లో ప్రాపర్ మటీరియల్ పెట్టాం సార్. సెకండ్ హాఫ్ ప్రతి సినిమా డిప్ ఉంటుంది సార్, ప్రతి సినిమా సెకండ్ హాఫ్ డిప్ ఉంటుంది. ఇది ఇంటర్వెల్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల జరిగింది ఇది. ఓకే, హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు, ఇది పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ. ఓకే, ప్రతి సినిమా సెకండ్ హాఫ్లో ఒక డిప్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము కష్టపడి ఒక స్క్రీన్ ప్లేని మొత్తం పట్టుకుంటూ ఈయన పట్టుకెళ్ళి దాని ఇంటర్వెల్కి ఒక పీక్ పాయింట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి ఇప్పుడు డౌన్ అయిపోండి కాసేపు, మళ్ళీ వాళ్ళని కింద పడేసి మళ్ళీ వాళ్ళని లేపాలి. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ ఇఫ్ ఒక కథ సెకండ్ హాఫ్లో డిప్ తీసుకుంటుందో లేదో, నాకు ఇది ఎవరు నేను ఆయన పేరు చెప్పలేను, బట్ నాకు ఒకళ్ళు చెప్పారు ఈ మాట, ఒక చాలా పెద్ద రైటర్ ఒక మాట చెప్పారు, కథ సెకండ్ హాఫ్లో డిప్ అవుతుందో లేదో అనేది క్వశ్చన్ కాదు, అది 100% అవుతుంది. అది డిప్ అవుతున్న సంగతి నీకు తెలుసా తెలీదా అనేది పాయింట్ ఇక్కడ. నీకు మీన్స్ సినిమా రైటర్ అవ్వచ్చు, ఆ సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, ఆడియన్స్ కాదు. ఆడియన్స్ కాదు. నువ్వు సెకండ్ హాఫ్లో ఒక దగ్గర పడిపోతుంది కదా అన్న సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ అది ఎక్కడ పడుతుందో నీకు తెలుసా లేదా అనేది క్వశ్చన్. నువ్వు అనుకున్న దగ్గరే పడుతుందా ఇంకెక్కడైనా పడుతుందా అనేది కూడా నీకు తెలియదు, ఎందుకంటే అది పడకపోతే నువ్వు దాన్ని లేపలేవు కదా మళ్ళీ. ఫర్ ఇట్ టు గెట్ అప్ ఇట్ హ్యాస్ టు go down first, right? Otherwise, if it is all high only, it's also a monotony, no? Monotony is not the low level of same thing or high level of same thing. Monotony is the same thing basically. Right. And నాకు ఆయన చెప్పిన ఈ మాట రైటర్ ఆయన పెద్ద నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, బా వారానికి ఒక్కసారి ఈయన దగ్గరకు వచ్చి ఒక గంట చిల్ల వెళ్ళిపోతే ఇట్లాంటివన్నీ నేర్చుకోవచ్చు అనిపించింది నాకు.